హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు మీకు తెలిసి ఉంటుంది, కింగ్ గేమర్. ఇప్పుడు నేను మెకరీనా గేమ్ ఆడబోతున్నాను ఫ్రెండ్స్. మెకరీనాలో ఇదే ఫ్రెండ్స్ నా అకౌంట్. నా ఐడి నెంబర్ చూపిస్తాను చూడండి. 43717623 ఫ్రెండ్స్. నా ఐడి నెంబర్ ఇదే. మీరు కాంటో చూస్తే నేను తీసుకోవచ్చు కూడా. నేను మిమ్మల్ని తీసుకుంటాను. ఫస్ట్ మనకున్న రివార్డ్స్ అన్ని తీసుకున్నాం. తీసుకున్నాం ఇంకా ఇంకేమైనా రివార్డ్స్ తీసుకున్నాం. ముందు ఫస్ట్ నా ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆగండి ఫ్రెండ్స్. ఇంత డబ్బులు ఎందుకు చేర్చి పెట్టాం అనేది ఫ్రెండ్స్ మీ డౌట్. డబ్బులు చేర్చి పెట్టుకుని మీరు ఏం చేసుకుంటారు అనేది ఫ్రెండ్స్ మీ డౌట్ చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ గేర్ హబ్లోకి నేను డిస్కౌంట్స్ కొనేసాక దీన్ని కొనాలనుకుంటాను. 3,75,000 సెన్సిల్ దాన్ని కొనాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికోసం ఫ్రెండ్స్ ఎంత చేస్తున్నది డిస్క్లాన్సర్ ఫ్రెండ్స్. 1 వీక్ 1 మంత్ అవుతుంది ఫ్రెండ్స్ నేను డిస్క్లాన్సర్ కొని. నా ఫస్ట్ ఎప్పుడో ఎక్కించినప్పటి నుంచి దీన్ని కొనాలని ఫ్రెండ్స్ నా ఆశ. అది ఇప్పుడు లాస్ట్కి తీరింది ఫ్రెండ్స్. దానికి ఇప్పుడు ఆడబోతున్నాను. దీని ఫ్రెండ్స్ కిల్ షాట్. దీన్ని కిల్ షాట్ అంటారు. దాన్ని చూడండి కిల్ షాట్. ఇక్కడ ఇద్దాం ఫ్రెండ్స్ కిల్ షాట్. దీని పేరు కిల్ షాట్ అంటే దాని ఎబిలిటీ ఏంటంటే అది టైర్ వేసుకొని స్పీడ్గా వెళ్తుంది. ఇంకా గడ్డి అని దీనిది ఏంటంటే ఇది ఎవరైనా మనం ముందరికి వస్తే వాళ్ళకి రీలోడ్ వేసేస్తాం ఫ్రెండ్స్. దీని ఎబిలిటీ. ఇప్పుడు దీని ఏంటంటే దీని పేరు ఏంటి చెప్పడం మర్చిపోయింది. ఆర్కనెస్ ఫ్రెండ్స్. ఇది దీని ఎబిలిటీ ఏంటంటే వెనకాల చూసారా, ఇది వెనకాల దాన్ని ఒక చిన్న స్పైడర్లా పెడతాయి ఫ్రెండ్స్. అదే దీని ఎబిలిటీ. జఫైర్ మీరు చూసుంటారు. జఫైర్ ఫ్రెండ్స్. ఈ జఫైర్కి ఏంటంటే ఎవడైనా మనకి కొట్టాలనుకుని దగ్గరికి వచ్చేసాడు అనుకోండి, ఇలా కిల్ షాట్ లాగా వాడు వచ్చాడు అనుకోండి, మనం దాని ఎబిలిటీ యూస్ చేసాం అనుకోండి. ఎబిలిటీ ఏంటంటే వాడు స్టాచ్యూ అయిపోతాడు ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్. అదే ఇది ఎబిలిటీ. ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసాం. ఇంకా ఇది ఏరియాస్ ఇది పవర్ ఏంటంటే ఒక ముందర ఒక షీల్డ్ లా వస్తుంది ఫ్రెండ్స్. ఇద్దండి మీరు ఎబిలిటీ ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు. అన్నిటికీ వైల్డ్ షీల్డ్ చెప్పాను ఫ్రెండ్స్. ఇదంతా షీల్డ్ ఇక్కడ ముందర ఇక్కడ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. అదే దీని పవర్ అంటే ఫ్రెండ్స్. ఇదే ఇప్పుడు రివర్స్ తీసుకొని వెళ్దాం. సో ఈ ఏ కాయిన్స్ ఈ పింక్ కలర్లో ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. దాన్ని మనం ఏ కాయిన్స్ అంటాం ఫ్రెండ్స్. ఆ ఏ కాయిన్స్ మనకి ఎప్పుడో కొంచెం అది ఎక్కువ వస్తే వేరే కూడా కొనొచ్చు ఫ్రెండ్స్. తీసేసుకుంటాం. ఇక్కడ ఇన్ని డబ్బులు రావాలి ఫ్రెండ్స్. దానికోసం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అదంతా చేసేది ఇన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. తీసేసుకున్నాం. దీంట్లో కూడా ఒకటి తీసేసుకున్నాం. అలా 3,000 వచ్చేసింది. మంచిగా వచ్చేసింది. దీన్ని తీసుకున్నాం. మేము ఎప్పుడు 100 వచ్చాక చేద్దాం ఫ్రెండ్స్. ఎప్పుడు 100 వచ్చాక చేస్తాం. ఇది మాత్రం ఎప్పుడంటే ఎప్పుడు చేసుకోవచ్చు. నేను చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. దీంట్లో ఏదో ఒకటి వస్తాయి ఫ్రెండ్స్. ఎప్పుడు దీని వెనక లాస్ట్లో ఉంటుంది కొంచెం పెద్దది. ఇది ఎప్పుడు ఫ్రీగా వస్తాం ఫ్రెండ్స్. కానీ వన్ డే ఎంజాయ్ చేస్తాం. ఎందుకంటే మీరు చూడండి 3 హౌస్ సారీ ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది. తీసేసుకున్నా మళ్ళీ బయటకు వచ్చేసి రివార్డ్స్ తీసేసుకున్నా. అది వచ్చేసాం. ఇక్కడ 1K, ఇక్కడ 10, ఇక్కడ 1K 50 XP అని చూసారు ఫ్రెండ్స్. ఇదేం ఫ్రెండ్స్ XP మేము ఎప్పటి నుంచి ఆడుంటే ఫ్రెండ్స్ ఇది వచ్చి ఉంటుంది నాకు. ఇదంతా మనం వచ్చేసాం దగ్గరికి. ఇప్పుడు మనకి ఇలా XPతో పాటు ఇలా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అటుకోటి ఇక అడ్డు ఇంకొచ్చాను ఇదిగోండి ఫ్రెండ్స్. దీంట్లో ఒకటి క్లైమ్ చేసేస్తున్నాం. అలా ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. అది తిరిగితే మళ్ళీ వచ్చేసి మనం కూడా గిఫ్ట్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్. దానికి ఫ్రెండ్స్ ఇది వచ్చింటుంది.
24 ఫ్రెండ్స్. ఇక్కడ ఉంటుంది, ఇక్కడ 300 పెడితే వీటిల్లో ఏదో ఒకటి వస్తాయి ఫ్రెండ్స్. అలా మనం అన్ని డబ్బులు వేస్ట్ చేసుకొని ఉంటాం ఫ్రెండ్స్. ఇంకా వెళ్దాం. 5x5 డెత్ మ్యాచ్ అంటే 5x5 ఫ్రెండ్స్. అంటే 5గురు వస్తారు. మా టీం 5గురు, మేము 5గురు ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్ వస్తాము. దాన్ని 5x5 టోర్నమెంట్ అంటాం ఫ్రెండ్స్. దాన్ని 5x5 డెత్ మ్యాచ్ అంటాం ఫ్రెండ్స్. ఇంకా ఆన్స్లాట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. దాంట్లో మనకి కొన్ని మాత్రం ఇస్తారు ఫ్రెండ్స్. దాన్ని చూడండి, ఇంట్లో ఫస్ట్లో మేము కంప్లీట్ చేసినాం. కానీ దీంట్లో ఇలా కంప్లీట్ చేసుకుంటే గన్లు అందులో ట్రై చేస్తారు. నేను నెక్స్ట్ వీడియోలో ఇది కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కాదు ఫ్రెండ్స్, కానీ చూపిస్తాను మీకు. మళ్ళీ ఇది ఫ్రెండ్స్ 1 మంత్ అయింటాం ఫ్రెండ్స్. ఇది వచ్చి దీంట్లో సెకండ్ డే డిస్లాన్సర్ మేము ఆడున్నాం. డిస్లాన్సర్ 16 మా కాడులో ఇప్పుడు డిస్లాన్సర్ 8 అనుకున్నాం ఫ్రెండ్స్. అలా చేసుకుంటాం ఫ్రెండ్స్. కంట్రోల్ పాయింట్ క్లాస్ అంటే మీరు మిడిల్లో చూసారు కదా ఫ్రెండ్స్, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే బ్లూ కలర్ అంటే వాడిని అలా చేసుకుంటా అంటే పైన 100 చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా 5x5 కానీ టోర్నమెంట్, కానీ డెత్ మ్యాచ్ అని 2x2 ఇద్దరే వస్తారు ఫ్రెండ్స్. టీమ్ మ్యాచ్ అంటే తెలియదు ఫ్రెండ్స్. కస్టమ్ మ్యాచ్ అంటే 1v1 ఫ్రెండ్స్. అంటే మన ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోవచ్చు, వేరే వాళ్ళని చేసుకోవచ్చు. ఇన్వైట్ చేసుకొని నేను ఒకడు నువ్వు ఒకడు అలా రోబోట్స్ వస్తాయి ఫ్రెండ్స్. అలా అంతా ఫైట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 5x5 ఆడాం ఫ్రెండ్స్. 30 సెకండ్స్ కావాలి ఫ్రెండ్స్. సత్యం ఫ్రీ ఫైర్ అనే కానీ మెక్కరీనా అదే 13 సెకండ్స్ 15 సెకండ్స్. అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ నెట్ ఉంటే 20 సెకండ్స్ 25 సెకండ్స్ అంతా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది 22 సెకండ్స్. కానీ ఎక్కువ సార్లు అయితే 30 సెకండ్స్కే వస్తుంది ఫ్రెండ్స్. అదే నెట్ లేదనుకోండి 1 మినిట్ అయినా అవుతుంది, ఎంతైనా అవుతుంది ఫ్రెండ్స్. నేను 5x5 తెచ్చుకున్నాను. ఇదిగోని చూసారా, ఇదిగోని ఫ్రెండ్స్ అక్కడ ఉన్న రోబోట్లు వస్తే నేను ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్నాం. ఇది వచ్చేసాం. ఇది షాడో ఫ్రెండ్స్. ఇది షాడోది ఎబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా కొంచెం డిస్లాన్స్ అవుతుంది. ఇదిగోండి పార్పు జర్రారు చచ్చా ఏం చేయలేస్తున్నాం అంటే ఫ్రెండ్స్ వాడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 2 అలా వస్తుంది ఫ్రెండ్స్. ఆ టైం చూసినట్టు దాన్ని ఫ్రెండ్స్ వీడికి ఇప్పుడు స్ట్రోక్ వేస్తా చూడండి. మేము ఎప్పుడు దాన్ని స్ట్రోక్ అనే అంటాం. దాన్ని వేసేసాం. వాడు కథలు కట్టాడు ఇంకా దాన్ని మేము స్ట్రోక్ అంటాం ఫ్రెండ్స్. స్ట్రోక్ ఇచ్చామని అవుడాడు అర్థం స్పైడర్ వాడు. మేము అలా పిలుస్తాం ఫ్రెండ్స్. షాడాడు నేను భయపడినాను చూసి. కానీ కొన్నిసార్లు ఇడికాడు ఉండే గన్ను చూసి మనం కూడా భయపడాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా పెద్దాడు వాడికి ఎందుకు 2 యూజ్ చేసాము అని అనుకోవచ్చు. కొన్నిసార్లు వాడు కొంచెం పని చేయడు ఫ్రెండ్స్. స్ట్రెక్ ఇద్దామా మనకి రీలోడ్ వేస్తాడు మళ్ళీ గర్దిగానోడు. వెనకాల కూడా ఎవడాడు ఒక కిల్ షాట్ మా కాడు కూడా అలా ఉంది ఫ్రెండ్స్. కానీ మేమే పెట్టుకోలేదు, దీన్ని పెట్టున్నాం మేము. రాండ్రా తీసుకున్నాము నువ్వా నేను ఈరోజు. ఇదే చంపేస్తున్నారా రే పాపం రా, వదిలేయండి రా. మ్యాచ్ ఓడిపోయిన పర్వాలేదు ఫ్రెండ్స్. మా అంతా మేము ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. వచ్చేసా రెండురా తీసుకున్నాం. ఇది రెండురా. ఇదిగోండి మన పవర్ పెట్టారు ఇక్కడ. కొంచెం దగ్గరికి వచ్చిన కొంచెం సౌండ్ చేసి మనకు చెప్తా ఉంటుంది. అది ఒక ఎర్రలు వేసుకొని చెప్తా ఉంటుంది ఫ్రెండ్స్. వాడున్నాడు ఫ్రెండ్స్, వాడు రావట్లేదు. 2 ఇంకా 13 సెకండ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఆ లోపల ఎవడో ఎవరు కట్టి ఈయన అక్కడ అద్దరికి చచ్చాడు. ఇంకా ఆడున్నాడు. ఆ సంగతి కూడా చూసేద్దాం. కావాలరా నువ్వు ఈరోజు. ఇది 15 kills ఇంకా 5 సెకండ్స్. మమ్మల్ని ఎవ్వడు ఓడించలేదు.
ఎస్ రౌండ్ 1. ఇంకా రౌండ్ 1. ఇప్పుడు దీన్ని ఆర్కినేసి పెట్టుకున్నాం. దాన్ని షీల్డ్ ఎట్లా వేసేసుకుంటాం. ఇక్కడి నుంచి ఇలా వేసేసుకుంటే ఇప్పుడు ఎవరిని కొట్టినా కానీ మనకు కొంచెం ఫస్ట్ తగ్గదు, అది చూసుకుంటుంది. ఇలా వేసుకుంటే ఐస్ బీమ్ నాన్ తిరుగుతుంది. కొంచెం పక్కన వేసుకుంటే ఐస్ బీమ్ తగ్గుతుంది. ఇట్లానే ఐస్ బీమ్ పడుతుంది కొంచెం మనకు కూడా, కానీ ఎక్కువ కొంచెం డ్యామేజ్ వస్తుంది. తొందరగా చెప్పాలి ఫ్రెండ్స్, షీల్డ్ రంగానే మనం వేసేసుకుంటాం. ఇంకా మనకు కొంచెం తొందర. చచ్చాడు. 3 kills ఫ్రెండ్స్. ఒక్క కిల్ కూడా తినలేదు మనం. మళ్ళీ తగ్గింది. ఇలానే 4 kills అలా తీసుకుంటా పోయి 1 minute అంతా అయిపోవాలి. కావాలి ఆ స్టాల్కర్ ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్, చదువుకోండి. వాడి పవర్ ఎర్రగా వేసుకున్నాక ఎవరైనా కొడితే చంపేస్తాడు కదా వాడిని. అలా చంపేస్తే వాడికి కొంచెం బ్లడ్ ఎక్కుతా ఉంటుంది ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ వాడి పవరు. నాకాడ కూడా ఉంది కానీ నేను పెట్టుకోలేదు. దాని ఫ్రెండ్స్ చూసాడు అటు ఫ్రీ ఫైర్ లాంటిదే ఫ్రెండ్స్, కానీ ఇది మరీ అంత ఎడిక్ట్ కాదు. మీరు ఆడుంటే ఎక్కువగా ఆడితే మీకు కూడా కొంచెం ఎడిక్ట్ లానే అనిపిస్తుంది ఫ్రెండ్స్, కానీ ఇది ఎడిక్ట్ కాదు. వాడు తగలేదు, కొంచెం సైడ్ వచ్చినా కానీ చంపారా. 10 చంపేసాం. 3 kills తీసుకోరు అన్న చంపేస్తున్నాడు. అమ్మా మనం తీసాడు. చచ్చిపోతామా వద్దా? నేను చచ్చిపోతాను రా. నేను చచ్చిపోతారా? అది కొంచెం వాడి పవర్ పోయింది. వాడు చంపేసాం, మనము చంపేసాం, వాడు మనం చంపేసుకున్నామంటే అప్పుడు డబల్ కే వస్తుంది. ఇప్పుడు మన కిల్ షాట్ ఏం పవర్ఫుల్ది పెట్టుకుని వెళ్దాం. మన ఫస్ట్ షీల్డ్ వచ్చేసి ఇలాగా అందరినీ చంపకుండా దాని ఫ్రెండ్స్ చంపేసాం. 15 రౌండ్ 1 విక్టరీ. వచ్చేసా. వీడెందుకు వచ్చాడు? సెకండ్ మనం వచ్చాము, అది చాలు. పైన చూసుకోండి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. మనం గోల్డ్, సిల్వర్ వచ్చింది మంచి. మనకి ఎప్పుడు గోల్డ్ వచ్చేది, కానీ అన్నీ వచ్చాయి ఫ్రెండ్స్. అది కావాలి మనకి డబ్బులు అన్నీ వస్తే చాలు ఫ్రెండ్స్. ఇంకా చూద్దాం, మనం తీసేసుకున్నాం. ఇది 5 ఉంది కదా ఫ్రెండ్స్, ఎల్లో కలర్ది. ఇలా చేసేద్దాం. ఇది చెప్పడం మర్చిపోయింది ఫ్రెండ్స్. ఇలా 5, 10 ఇలా వస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా వస్తే ఇలా 750 అకౌంట్స్. అది కూడా రేర్గా వస్తే వస్తాయి ఫ్రెండ్స్. నేను ఇక్కడ 5 చేసేస్తా, మనకి కావాల్సింది ఇంకా డబ్బులు కాబట్టి. 5 వచ్చేసింది. నొక్కు. అది డబ్బులు 6000 వచ్చింది. ఎక్కువ డబ్బులు అది రావడం మనకి 6250 బ్లూ పాయింట్స్. ఇది మన నార్మల్ డబ్బులు, అది రేర్ డబ్బులు అనొచ్చు ఫ్రెండ్స్. అంతే సింపుల్గా అనాలంటే. అది ఇక్కడ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ తొందరగా. అది ఇక్కడ ఇంకా 5 వచ్చింది. ఇక్కడ 5తో ఇంకోసారి చేద్దాం మళ్ళా. అది మీరు అనుకోవచ్చు అక్కడ 10 వచ్చి ఉంటుంది కదా ఎందుకు అని. సారీ ఏమిరా 25,000 మిస్ అవుతుంది. 25,000 మిస్ అవుతుంది. అయ్యో ఇంకా కానీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇంకోటి ఫ్రెండ్స్ డెత్ మ్యాచ్ టోర్నమెంట్ ఆడదాం. అన్నీ 6 seconds 7 seconds. ఇది కింద ప్లేయర్ 2 బ్యాటిల్స్ వస్తే 2 బ్యాటిల్స్ ఆడినాక ఇప్పుడు వస్తాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ 20 seconds లోపల వచ్చేసింది మనకి. మనం కొంచెం నెట్ ఉంది ఫ్రెండ్స్, వైఫై ఎక్స్ట్రీమ్ దానివల్ల వచ్చింది. ఆడాడు 6 years మా ఫ్రెండ్ పోయా వద్దు. ఇంకో వచ్చాడు జఫ్ఫా ఇప్పుడు మనం జఫ్ఫా అంటాం. మనకిల్లా ఫస్ట్ జఫ్ఫర్ తీసుకోవాలి. ఇది కొంచెం 5 kills ఇంత తొందరగా
ఆడు ఏజిఎస్ ఫ్రెండ్స్, ఏజిఎస్ ఆడి పవర్ అనేది షీల్డ్. చచ్చిపోతాను. అమ్మా మన లక్ ఏంటో ఈరోజు ఫ్రెండ్స్ బాగుంది. అది చంపేసాం. అర్రే వద్దురా వద్దురా అయ్యయ్యా వచ్చాను. అమ్మ చాలేదు. వాడు కూడా వాడి పేరెంట్ తెలియదు ఫ్రెండ్స్, కానీ వాడు చాలా పవర్ఫుల్. వాడితే మనం స్టార్ట్ అంటే ఇప్పుడు కష్టం, కానీ మన లెక్క కొన్ని మనం ఎలాగైనా కంప్లీట్ చేసేసాం ఫ్రెండ్స్. నార్మల్ పర్లేదు ల్యాండ్ మైల్. అది చీత ఫ్రెండ్స్, వాడు చీత. వాడు ల్యాండ్ మైల్ పెడతాడు ఫ్రెండ్స్. వాడు దాని మీద పెడితే మనం చస్తాం. అది 12 minutes 9 seconds 13 seconds 30 seconds తెచ్చాను. పోతే ఫ్రెండ్స్, కానీ మనం ఇన్ని తెలుసుకుంటాం కాళ్ళు. ఇంకా ఇది వేసుకుందాం. ఆ ఏరియా వచ్చాడు. అది 1 kill కంప్లీటెడ్. ఆడవుడు గాయ్ బిసైడ్ గాయ్ పైకి పంపించేద్దాము. 18 kills. వావ్ సూపర్. ఫస్ట్ ఇది కూడా పెట్టేసుకున్నాం. అవుడాడు లాట్ గుల్పా అని నేను తీస్తే అవ్వా అవ్వా అని పెడతాడు. మళ్ళీ తీసుకున్నా టీవీ అన్నీ నా కాడ నుంచి నేర్చుకోవాలి. చీలన్నా ఫ్రెండ్స్ కాలండి వేస్ట్. మంచి స్ట్రోక్ వేసి చంపేశాడు. అండ్ రోబోట్స్ అన్ని ఇంకొక వీక్నెస్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటో కాదు, వెనక నుంచి కొడితే ఎవడని చావాల్సిందే. వీడికి నేను ఎప్పుడు స్ట్రోక్ వేసి ఒకటి తీసుకొస్తున్నాను. అదే అది కొట్టు వచ్చాడు పక్కా బరా చెప్తున్నాడు. నీ కొట్టినాగా నాకేం రాదురా పోరా. ఇదిగోండి వాడు ఎంత కొట్టినాగా నన్ను తగలదు, కానీ వాడు అదే పిచ్చుకోలా కొట్టుకుంటా ఉన్నాడు. వీడికి ఇప్పుడు స్ట్రోక్ వేసి వీడిని మనం దంచుతాం. అది ఫ్రెండ్స్ ల్యాండ్ మైల్ వాడేది చీట ఇట్టెంగు ఫ్రెండ్స్. ఒక్కసారి పైకి ఎగిరంటే కింద దెబ్బని పడి మనకి ఐస్ అవుతుంది, అంటే స్ట్రక్ అయిపోతుంది ఐస్ లాగా. ఇదండి ఫ్రెండ్స్, ఇలా ఐస్ లాగా స్లో అవుతాం. అదే వాడు పంచకూడదు నా మీద స్ట్రోక్ పడింది. అది అన్నీ కొట్టేసాం. ఇంకా ఎవడు తెంగు అని నేను టెంకాయ చెప్పాను కొంచెం మనకి అంటేనే అలా తెలుస్తాను అంతే. వాడిని టెంకాయ చెప్పాను తెలుస్తాను అంతే. ఎవడు రాయుడు అయ్యా వాడిని చంపేసాం లేదు ఫ్రెండ్స్. అదేం చాలు ఊమా మన వేస్ట్ చాలా తొందరగా చేసి, కానీ గన్ 19 వావ్. ఇది కూడా అది కుషాజయ నేమ్. నా పేరు కుశల్ కాబట్టి కొంచెం నేమ్ కొంచెం మిస్టేక్ అయింది. జయ అనేది మా అన్న ఫ్రెండ్స్. ఇది కూడా నేను 2 వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కసారి. సూపర్ బాగా ఆడాం ఫ్రెండ్స్. ఈసారి కూడా అన్నీ రావాల్సింది, కానీ రాలేదు మనకి, ఏం చేయలేము అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.